దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ శబ్దాంతరం ద్వారా ఎవరైతే దేవుని మాటలు వింటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి సజీవ లెక్కలో నిలబెట్టి మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మనందరూ కూడా ఆయన అనుగ్రహించాడు. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి మనము నిత్యము హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై మనం ఉన్నాం. మరి గడిచినటువంటి రాత్రి వాచ్ నైట్లో 2 మాటలు మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఈ రోజున మిస్ అయ్యారు, రాలేదు. ఎందుకంటే రాత్రి అలసిపోయి ఉంటారు కదా. చర్చి ఎర్లీగా అయిపోయినప్పటికీ కూడా మరి అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పడుకున్నప్పటికీ లేట్ అయి ఉంటుంది. ఇంకా లేవలేని పరిస్థితి. అసలే పొద్దున్నే లేవటం చాలా బద్ధకం. ఈసారి రాత్రి కొంచెం జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి లేవలేని పరిస్థితుల్లో ఉంటాయి. మనము మరి నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని మర్చిపోయే వాళ్ళు మనము ఉండకూడదు. అదేది మనం గొప్పతనం కాదు. మనల్ని జీవింపచేసేది దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరే, ఈ నూతన సంవత్సరంలో జనవరి 1 తారీఖున దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడో కనిపెట్టుకొని జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిద్దాం. దేవుడు వాక్యమైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడాలని ఇష్టపడతా ఉంటాడు. ఆయన వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఆయన నిత్యము నిరంతరము ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యము కొరకు శ్రద్ధ కలిగి, ప్రభువా నాతో మాట్లాడవా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువా నాకు మీరు ఇచ్చారు, ఈ నూతన సంవత్సరంలో మీరు నాతో మాట్లాడండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆసక్తితో దేవుని వైపు కనుక తిరిగి చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరంలో మొట్టమొదటి వర్తమానంతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరచడానికి, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? అందరూ సిద్ధమేనా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విందాం, జాగ్రత్తగా విందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 33వ వచనం. బైబిల్ తీయాలి, చదువు వచ్చినటువంటి వారు. 33వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట అందరూ నాతో చెప్పండి. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారంటే మోషే అన్నటువంటి దైవజనుడు పలికినటువంటి మాట ఇది. ప్రభువా నీ మార్గమును నాకు తెలియచేయము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. అంటే ఇప్పుడు దేవుని యొక్క మార్గము తెలిపినట్లయితే మోషే అంటున్నాడు, నేను నిన్ను గురించి తెలుసుకుంటాను అంటున్నాడంటే మోషేకి తెలీదా? ఇప్పుడు వరకు తెలీదా? దేవుని గురించి తెలుసు. దేవుడు మోషేని ఎన్నుకున్న తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి
ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి నాయకుడుగా దేవుడు మోషేని పిలిచాడు. 40 సంవత్సరములు ట్రైనింగ్ ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద ఆయన దర్శనాన్ని చూపించాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవుడు, ఆయన దర్శనాన్ని చూసినటువంటి మోషే ఎన్నో అనుభవాలు దేవునితో ఉన్నాయి. ఐగుప్తుల నుండి విడిపించిన తర్వాత ఆయన ఇశ్రాయేల్ ప్రజలు నడిపించుకుంటా వస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యలో పలికినటువంటి పలుకులు, ఆ మాటను మోషే గారు చెప్తా ఉన్నారు. ప్రభువా, నీ మార్గమును నాకు తెలియచేయము, అప్పుడు నేను నిన్ను గురించి తెలుసుకుంటాను. అదే మాట కనుక మన 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 చర్చకు వస్తున్నటువంటి వాళ్ళు కానీ విశ్వాసం కానీ అడిగితే ఇంకేం తెలుసుకోనండి, ఎప్పటి నుంచో దేవుడు నేను తెలుసుకున్నాను, ప్రతి వారము క్రమం తప్పకుండా వస్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఇంకేం తెలుసుకోమంటారు దేవుని గురించి, ఏం తెలియాలి నాకు అన్నట్టుగా కొంతమంది ఒకలాంటి భావనతో అనొచ్చేమో. దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలని మోషే ఈ రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. తన పలుకుల ద్వారా తన ఆశను, ఆసక్తిని దేవునికి వ్యక్తపరిచాడు. నేను నిన్ను గురించి తెలుసుకోవాలండి. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా గతించినటువంటి సంవత్సరంలో దేవుణ్ణి ఎంతవరకు తెలుసుకున్నారో నాకైతే తెలియదు, కానీ 2025 సంవత్సరంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీరు తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటి తెలుసా? ప్రభువా, నిన్ను గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలని ఉందయ్యా. చెప్పగలను ఈ మాట? నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది ప్రభువా, ఇది చాలదు. ఎందుకు తెలుసుకోవాలి దేవుణ్ణి అంటే, దేవుడు అనంతుడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. ఆయన తెలుసుకోవటం అంత ఆషామాష విషయం కాదు. మనకి తెలిసింది కొంచెమే, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రపంచంలో భగవంతుని తెలుసుకోవాలని, దేవుణ్ణి దర్శించాలని, ఆయన చేరుకోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలని, కొంతమంది భగవంతుని తెలుసుకోవాలని వాళ్ళ అన్వేషణ ప్రారంభిస్తూ ఉంటే, కొంతమంది సైద్ధాంతిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది కొన్ని పుస్తకాలు రాస్తూ ఉంటారు కదా, పండితులు, శాస్త్రవేత్తలు కొన్ని పుస్తకాలు ప్రపంచంలోకి వస్తూ ఉంటాయి, రాసి వాటిని కూడా ప్రచురిస్తూ ఉంటారు. వాటిలో కొంత జ్ఞానం మనం నేర్చుకుంటా ఉంటాం, అంటే మనం తెలుసుకోవడానికి చదువుతూ ఉంటాం. కొంతమంది నవలలు చదువుతూ ఉంటారు. నేను 10th క్లాసు ఆ వయసులోనే నవలలు అంటే బాగా పిచ్చి, బాగా ఇష్టం నాకు. అప్పుడు ఎక్కడ దొరికాయంటే బస్ స్టాండ్లో దొరుకుతూ ఉంటాయి. ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి మరి అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, డబ్బులు పోగు చేసుకొని వెళ్ళిగా ఒక పుస్తకాన్ని కోసం వెళ్ళి ఇంకో పుస్తకాన్ని కొట్టేసేవాడు. వాళ్ళకి తెలిసేది కాదు, చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి ఆ నవలను చదవడానికి వెళ్ళి ఆ నవలనే కొట్టేసేవాడు. అలాగా నవలను చదవడం బాగా ఇంట్రెస్ట్ నాకు. దాన్ని మంచం మీద పడుకుని కంప్లీట్ అయ్యే వరకు చాలా ఇంట్రెస్ట్ చదువుతూ ఉండేవాడిని, గంటల తరబడి చదువుతూ ఉండేవాడిని. ఈరోజు దేవుని మాటలు వినాలంటే కొంతమందికి అమ్మో ఎంత టైమా అన్నట్టు టైం చూసుకుంటారేమో, కానీ కొంతమంది నవల చదివే పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం చూసుకోరు. అలాగే సినిమాలు చూసేవాళ్ళు కూడా టైం చూసుకుంటారా? టైం చూసుకోరు. ఈ మధ్యకాలంలో 5 సినిమా రిలీజ్ అయిందంట, అది 3 గంటల పైన ఉందంట. మా స్నేహితుడు మనం చెప్తా ఉంటాడు దాని గురించి, ఓకి యూట్యూబ్లో ఓదర కొడతా ఉంటుంటే అది అడిగితే ఎన్ని గంటలు రా అది అంటే 3 గంటలకు. ఎలా కూర్చున్నారు 3 గంటల పైన? దేవుని సన్నిధిలోకి వచ్చి 1 గంట సేపు వర్తమానం వినాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనకి కదా. కూర్చోడం, అటు ఇటు జరుగుతూ ఉంటాం, దిక్కులు చూస్తూ ఉంటాం. అయితే సినిమా చూడమంటే 3 గంటలు ఎలా గడిచిపోయింది తెలియలేదంట. కూర్చున్నారు కదలకోకుండా, ఏం నొప్పి లేదు, అప్పుడు నడువు నొప్పి లేదు, మరొకటి ఏం గుర్తురాలేదు. అంటే ప్రియరా, ప్రపంచంలో నానా రకాలైనటువంటి వ్యక్తులు ఏదో ఒకటి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టిని తెలుసుకోవాలని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ రోజు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే
ఇప్పుడు వరకు వాళ్ళు అన్వేషించినటువంటి, అంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు ఎంత తెలుసుకున్నారండి అని శాస్త్రవేత్తలు కనుక అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ విశ్వాన్ని మేము పరీక్షించింది ఇప్పుడు వరకు 1%. ఎంతట? 1%. ఇంకెంత ఉంది? 2024 సంవత్సరంలోకి వచ్చాము. ఎప్పటి నుంచో ఈ నక్షత్రాల మీద, విశ్వం మీద వాళ్ళు పరీక్షలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసినటువంటి పరీక్షలు ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారయ్యా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం 1%. మిగతా అర్థం అవ్వలేదు, తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వరకే అది సాధ్యం. అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, బైబిల్ గ్రంథాన్ని ఆశ్రయించినప్పుడే ఈ సృష్టి ఎలా సృష్టించబడింది అనేది ప్రతి ఒక్కరు కూడా మానవుడు తెలుసుకోగలడు. తెలుసుకుంటానే ఉన్నారు. కొంతమంది నవలు చదివి తెలుసుకుంటా ఉన్నారు. కొంతమంది రాజకీయవేత్తలు వాళ్ళ కోణంలో వాళ్ళకి తెలిసినవి తెలుసుకుంటా ఉన్నారు. ఒక ఆయన అంటాడు, దేవుణ్ణి తెలుసుకోవాలంటే, అంటే దేవుణ్ణి నువ్వు ఎంత తెలుసుకుంటే అంత అసాధారణమైనటువంటి కార్యాలు నువ్వు సాధ్యం చేసుకుంటావు. నేను స్తోత్రం కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి ఎంత సమీపంగా వస్తావో, ఆయన గురించి ఎంతైతే నువ్వు తెలుసుకుంటావో, జరగవు అన్న విషయాలు, నీ జీవితంలో ఇది అసాధ్యము అన్న విషయాన్ని నువ్వు సాధ్యపరుచుకుంటావంట. దేవుడు సాధ్యపరుస్తాడట. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఉన్నది. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి ఎంత దగ్గరగా వస్తావో, ఎంత ఆయన గురించి తెలుసుకుంటావో, అంత నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు. ఎంతవరకు తెలుసుకున్నావు? ఇప్పుడు వరకు దేవుణ్ణి నువ్వు పరీక్షించుకో. నాకు ఎంతవరకే తెలుసండి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా ప్రభువు గురించి తెలుసుకోవాలి, దేవుడిలో నేను ఎదగాలి, ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. 2024లో దేవునికి ఎంతవరకు నువ్వు ఉపయోగపడ్డావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవునికి ఎంతవరకు నువ్వు దేవుని పనిలో నువ్వు సహాయపడ్డావు. ఒకవేళ సహాయపడకపోతే ఈ రోజున ఒక తీర్మానం తీసుకోవాలి. నూతన సంవత్సరంలో, ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎక్కువ తెలుసుకుంటాను ప్రభా, నీ పనిలో నువ్వు వాడబడతాను ప్రభా, క్రమం తప్పకోకుండా ప్రభా దేవుని సన్నిధులు, నీ సన్నిధులు నేను ఉంటానని, నేను గడుపుతానని ప్రతి ఒక్క తీర్మానంతో కూర్చోవాలి. ప్రభా నీ మార్గమును నాకు తెలియచేయము, అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటానని దైవజనుడైనటువంటి మోషే చెప్తా ఉన్నా. ఈ మాట నువ్వు చెప్పగలవా? నీ గురించి నేను తెలుసుకుంటానని, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, బైబిల్ చదవాలి, క్రమం తప్పకుండా అనేకమైనటువంటి విషయాల్ని దేవుడు బయలుపరు. ప్రపంచంలో చాలా మంది తెలుసుకోవటానికి, పండితుడు చెప్తాడు, ప్రపంచాన్ని తెలుసుకోవటం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏమేమి జరుగుతుంది తెలుసుకోవద్దని అంటున్నా. తెలుసుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వాటి సంగతుల గురించి నువ్వు తెలుసుకోవటం వల్ల నువ్వు ఎలా బ్రతకాలో, నీ శరీరం ఎలా పోషించబడాలో, అంటే జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలో అంతవరకే నీకు అర్థం అవుతుంది. అది మాత్రమే నువ్వు తెలుసుకుంటావు. అంటే వాటిని తెలుసుకోవటం వల్ల నీ జీవన విధానాన్ని కొనసాగించడానికి అది సహాయపడుతుంది. కానీ జీవము గురించి తెలుసుకోవాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిందే. నేను స్తోత్రం కలుగునుగా. జీవము గొప్పది, ఆయనలో జీవము. అందుకని ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. ఇవి కావాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రభుని ఆశ్రయించాల్సిందే, ప్రభు దగ్గరికి రావాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటిది ప్రభు దగ్గర మాత్రమే నీకు లభించేది. ఏంటో తెలుసు? అది జీవము మాత్రమే. జీవం మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. ఈ నూతన సంవత్సరం ప్రభు గురించి తెలుసుకోవాలి. చాలా మంది ప్రార్థనకు వస్తున్నారు, మాట్లాడకూడదు, దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు, కానీ మరి ఎంతవరకు దేవుని తెలుసుకున్నాం? ఒకవేళ యేసు ప్రభువుని గురించి ఎవరైనా నిన్ను అడిగితే యేసయ్య గురించి నువ్వు చెప్పగలవా? నా యేసయ్య ఉన్నటువంటి లక్షణాలు ఇవ్వండి, నా యేసయ్య చేసినటువంటి కార్యాలు ఎలాంటివి, నా యేసయ్య చెప్పినటువంటి బోధలు ఇలాంటివి నువ్వు చెప్పగలవా? ఒకవేళ అడిగితే నీ ఫ్రెండ్స్ కానీ, నీ కొలీగ్స్ కానీ, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు యేసు ప్రభువుని గురించి
నా యేసయ్య గురించి నువ్వు ఎంతవరకు చెప్పగలవు అంటే నీకు ఎంతవరకు తెలుసు, ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలుసుకున్నావు. అయితే ఎంత తెలిసినప్పటికీ కూడా నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను నిన్ను తెలుసుకోవాలని ఇష్టపడతా ఉన్నాను, నేను నిన్ను తెలుసుకోవాలని ఆశతో ఉన్నాను ప్రభు అని ఎవరైతే దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటారో ఈ సంవత్సరము అలాంటి తీర్మానం, అలాంటి మాటలు నువ్వు పలికినట్లయితే ఈ 2025లో దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటో చూద్దాం. ఆ మాటలు అనగలిగినట్లయితే మోషే చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలియచేయము, అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటానాయా అని మోషే ఎప్పుడైతే అడిగాడో దేవుడు చక్కటి వాగ్దానాలు 3 వాగ్దానాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే వాగ్దానాల్ని మన జీవితంలోకి ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్వయించుకుందాం. ఆ మాటలను, ఆ వాగ్దానాలని మన జీవితంలోకి అప్లై చేసుకున్నట్లయితే ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో నువ్వు పొందుకుంటావని దైవజనుడిగా మీ అందరికీ ప్రకటిస్తా ఉన్నాను. ఇప్పుడు మోషే ఎప్పుడైతే ఆ మాటను పలికాడో మొట్టమొదటి వాగ్దానాన్ని ప్రభు ఇక్కడ మోషేకి ఇచ్చాడు. ఆ వాగ్దానం చదువుకుందాం. అదే అధ్యాయము, నిర్మాకాండము 33 అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం. ప్రభు 3 వాగ్దానాలు మోషేకి ఇచ్చాడు. ఆ వాగ్దానాల మొట్టమొదటి వాగ్దానం చూద్దాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రతి ఒక్కరు ఈ మాటని మీరు స్వీకరించాలి, మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. ప్రభు నూతన సంవత్సరంలో పలుకుతున్నటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు పలుకుతా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రజెన్స్ మన దగ్గర ఉంటే మన జీవితాలు ధన్యవంతమైనటువంటి జీవితాలు అవుతాయి, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. మరి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉన్నావో లేదో పరీక్షించుకోవాలా. దేవుడు చెప్తా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో, నా సన్నిధిని నీకు తోడుగా. ఆయన ప్రజెన్స్. చూడండి, మన దేశ ప్రధాని ఉన్నాడు కదా, మన దేశ ప్రధాని అంటే మన దేశాన్ని పరిపాలించేటువంటి ఆ వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, ఆయన ప్రజెన్స్ అక్కడ ఉన్నప్పుడు చాలా మంది మనుషులు ఉంటారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అనుకోండి, అప్పటి వరకు కొంచెం ఆ మాట ఈ మాట కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు వస్తున్నాగానే అక్కడ ఎలా ఉంటుంది, ఆ వాతావరణం అంతా కూడా ఎలా ఉంటుంది, రేపు నిశ్శబ్దం, అంతా కూడా నిశ్శబ్దం. ఏంటంటే వచ్చేసారు, ప్రధానమంత్రి గారు వచ్చేసారు, మాట్లాడదని అందరూ నిశ్శబ్దం అటెన్స్తో ఉంటారు. అంటే ఆయన ప్రజెన్స్ ఏదైతే ఉందో, ఆయన అక్కడ ఉన్నప్పుడు అలాంటి వాతావరణం అనేది ఉండదు. మరి దేవుడే, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోరుకోవాలా. నువ్వెక్కడికి వెళితే, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలోకి దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన ప్రభా, నీ సన్నిధి నాకు దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన్ని అడగాలి. ఆయన సన్నిధి నీకుంటే, ఆయన సన్నిధి నువ్వు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను నువ్వు పొందగలుగుతావు. ఆయన సన్నిధి మనకు ఉండాలా. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనకు తోడై ఉండాలా. నువ్వెక్కడైతే నిలబడతావో, ఏ ప్రాంతంలోకి వెళ్తావు, ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడైనా ఉంటుందండి, ప్రతి చోట ఉంటుంది. అట్లా అని చెప్పేసి నువ్వు రహస్యమైనటువంటి పాపాలు ఆ స్థలాల్లో ఎక్కడైతే ఉన్నావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందంటే ఉండదు. దేవుని చూస్తారు, ఆయన చూచుతున్న దేవుడే. ఆయన రహస్యమైనటువంటిది ఏదీ లేదు, ప్రతిది కూడా ఆయన తేటగా చూస్తున్నటువంటి దేవుడు. ఆయన కన్నులకు మరువేలేదంటూ ఏమీ లేదు. కానీ ఆయన సన్నిధి మాత్రము నువ్వు చేసే పాపపు స్థలాల్లో ఉండదు. అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధి కావాలని రాదు. అక్కడికి దేవుని కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చిత్తాన్ని ఎక్కడైతే నువ్వు జరిగిస్తూ ఉంటావో ప్రతి చోట దేవుని సన్నిధి నీ దగ్గరికి వస్తుంది, నీతో ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు అని ప్రార్థన చేయాలి. బైబిల్లో
ఒక వ్యక్తి ఉన్నాడు. మొట్టమొదటి మానవుడు ఎవరు చెప్పండి? ఆదాము యొక్క కుమారుల పేరు చెప్పండి. మొట్టమొదటి పుట్టినటువంటి 2 పిల్లలు పుట్టారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. మిగతా వాళ్ళ పేర్లు మీరు చెప్పలేదు. చెప్పండి, ఎవరు వాళ్ళ పేరు? కయ్యను, హేబేలు. చెప్పండి, పేర్లు చెప్పండి. కయ్యను, హేబేలు. 2 పిల్లలు పుట్టారు. కయ్యను పుట్టినప్పుడు అవ్వ కయ్యోనికి ఒక పేరు పెట్టింది. అంటే కయ్యను అని పేరు పెట్టింది. అది ప్రభా నువ్వు ఒక మనుషుని నాకు దయచేసావు అని అర్థం. కయ్యూను అంటే నువ్వు ఒక మనిషిని నాకు దయచేసావని కయ్యూను అని అవ్వమ్మ అతనికి పేరు పెట్టింది. మొట్టమొదటి వ్యక్తి కయ్యూను, పెద్దవాడు. చిన్నవాడు హేబేలు. బహుశా ఆ తల్లి అనుకుని ఉంటుంది, అవ్వమ్మ అనుకుంటుంది, నా కుమారుడు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని యొక్క చేతుల్లో వాడబడాలా, దేవుని కొరకే వీడు జీవించాలా అన్నట్టు అని తన హృదయంలో అనుకొని ఉంటుంది. కానీ కయ్యను ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. నోబు అనేటువంటి దేశానికి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు పారిపోవాల్సినటువంటి పరిస్థితి కయ్యనుకు వచ్చింది? ఎందుకు దేవుని సన్నిధిని తృణీకరించి ఆయన సన్నిధి నుండి తొలగిపోయి పాపం వైపు అడుగులు ఎందుకు పడ్డాయి తెలుసా? ఆయన హృదయ శుద్ధి లేదు. తమ్ముడు హేబేలు దేవునికి అర్పించాడు. 2 దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. హేబేలు చిన్నవాడు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించాల. కోపం వచ్చేసింది. తమ్ముడి మీద కోపం ఏం చేసుకున్నాడు. ఎవరు లేనప్పుడు ఏం చేశాడు? అతని మీద పడి అతన్ని చంపేశాడు. అతన్ని చంపి దేవుని యొక్క సన్నిధి నుండి వైదొలిగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజులో పాపములో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధి ఉంటుందంటే ఉండదు. హేబేలు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవునికి ఏదైతే ఇష్టమో అది అర్పించాడు. ఎందుకు కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించలేదు తెలుసా? అతను హృదయపూర్వకంగా అర్పించాడు. దేవుడు కోరుకుంటున్నది ఏంటి తెలుసా? నీ వెండి బంగారులు కాదు. నువ్వు ఏదైతే అర్పిస్తున్నావో దాని గురించి ఆలోచించాడు, అర్పించే హృదయాన్ని గురించి ఆలోచిస్తాడు. నువ్వు చిన్నదైనప్పటికీ కూడా హృదయపూర్వకంగా దేవునికి నువ్వు అర్పించినట్లయితే దాన్ని స్వీకరించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలా. హేబేలు ఏం చేశారు తెలుసా? మా డాడీ మా మమ్మీ పాపం చేశారు, దేవుడి మాట వినలేదు, పాపాన్ని మూట కట్టుకున్నారు. కాబట్టి ఆ పాపానికి విరుగుడు హేబేలు అప్పుడే తెలుసుకున్నాడు. కాబోలు ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆయన వధించినట్లుగా, దేవునికి బలి ఇచ్చినట్లుగా. అంటే దేవునితో నిబంధన రక్తము వల్లనే జరిగింది అన్న విషయాన్ని అప్పుడే గమనించగలిగాడు. అందుకనే గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిచ్చినట్లుగా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రభువా మేము మళ్ళీ తిరిగి నీతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నాము. నీ సంబంధం మాకు కావాలి, నీ తోడు మాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని హేబేలు తెలుసుకున్నాడు. కాబట్టి అలాంటి అర్పణ హృదయపూర్వకంగా ఇచ్చాడు. కానీ కయ్యూను అలాంటి అర్పణ ఇవ్వాల. ఆ రోజు కయ్యూను కనుక దేవుని అడిగినట్లయితే దేవుడు జవాబు చెప్పేవాడు. ప్రభు ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ ఎందుకు నువ్వు అంగీకరించావు అంటే దేవుడు చెప్పేవాడేమో. కయ్యూను నీ తమ్ముడు ఎలాంటి అర్పణ అనిపించాడో తెలుసా అని ఒక్కొక్కటి కయ్యూనికి చెప్పేవాడేమో. నీలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచన తీసేసే, హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వాలయ్యా, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పేసి అర్పణ గురించి ప్రభు చెప్పేవాడేమో. కానీ కయ్యూను అక్కడ ఏం చేశాడో తెలుసా? తన చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికి లోబడుకోకుండా తన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాడు. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? దేవుని సన్నిధి తన నుంచి తీసివేయబడింది. దేవుని సన్నిధిలో నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కయ్యూను గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కయ్యూను యొక్క హిస్టరీ
ఆది కాండంలో తప్ప ఇంకెక్కడ అతని హిస్టరీ ఏంటనేది ఎక్కడ లేదు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు నీ తరతరాలు నీ గురించి చెప్పుకోవాలా? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిని గురించి నువ్వు ఆలోచన చేయగలిగితే, దేవుని సన్నిధి నువ్వు కోరుకుంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే కనుక నీ పిల్లలు నీ గురించి చెప్పుకుంటారు, ఆ పిల్లలు నీతో చెప్పుకుంటారు, పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు, పిల్లల పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడతారు. నువ్వు ఈ రోజున దేవుని సన్నిధిని కోరుకున్నావు కాబట్టే. దేవుని సన్నిధి కనుక నీ దగ్గర లేకపోతే నువ్వు కనుమరుగైపోతావు. నీ గురించి ఎవరు మాట్లాడరు. శపితమైనటువంటి జీవితాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి మీకు? ప్రభా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, మంచిదే. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా నీకు? జాగ్రత్తగా ఆలకించండి. ఆశీర్వాదం అంటే నీ బిడ్డలు దీవించబడాలా, నీ బిడ్డల జీవితాలు దీవించబడాలా. ఆశీర్వాదం అంటే తరతరాలు బిడ్డలు ఆశీర్వదించబడేటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఆశీర్వాదం. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆశీర్వాదం కొడుకు ఇస్సాకుకు వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబుకు వచ్చింది, యాకోబు యొక్క బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడి యోధా అనేటువంటి ఆ గోత్రం నుంచి ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి, అది ఆశీర్వాదం అంటే. నువ్వు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావు కానీ నీ జీవితంలో నీ పరిస్థితి ఒకవేళ ఆర్థికంగా నిలదొక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఈ లోకానుసారంగా, కానీ నీ యొక్క ప్రార్థన, దేవుడు నీకు ఇచ్చినటువంటి సన్నిధి ఏదైతే ఉందో అది తోడుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున తల్లిదండ్రులు చాలా మంది ఏడుస్తున్నారు తమ జీవితంలో కలుగుతున్నటువంటి వేదన. ఎవరి గురించి? బిడ్డల గురించి. శాంతి లేదు. మొన్న ఒక యూట్యూబ్లో ఒక విషయం చెప్తున్నాను. ఒక యవనస్తురాలు నిధులు చూడాలండి. అమ్మ అదేంటమ్మా, నీ తల్లిదండ్రులను వదిలేసావేంటి? వాళ్ళు నీకు పాలు ఇవ్వలేదా, భోజనం పెట్టలేదా, బట్టలు ఇవ్వలేదా, నేను చదివించలేదంటే అన్నీ ఇచ్చారండి, మరి ఎందుకు వాళ్ళని వదిలిపెట్టాము? వాళ్ళు ఏడుస్తున్నారు కదా, తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోయారు కదా, ఎందుకు ఆదరించాల్సిన అవసాన పరిస్థితులు ఎందుకు వాళ్ళని విడిచిపెట్టామంటే అన్నీ ఇచ్చారు కానీ నాకు హ్యాపీనెస్ ఇవ్వలేదని అంటారు. ఏం చెప్పాలి చెప్పండి? యవ్వన కాలంలో చిన్నప్పటి నుంచి కూడా నీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చారంట, కానీ హ్యాపీనెస్ అనేదంటే ఎవరినో ఆశ్రయిస్తూ వాడి దగ్గర దొరికిందంట యవనస్తురాలు. అంటే లోకానుసారమైనటువంటి హ్యాపీనెస్, సంతోషం దేనిలో ఎత్తుతున్నారు చూడండి. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరై నా బిడ్డలను వదిలేశారు, నన్ను పట్టించుకోవట్లేదని. కారణం ఏంటి తెలుసా? నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన, నువ్వు తీసుకోవాల్సినటువంటి తీర్మానం, దేవుని సన్నిధిని నువ్వు కోరుకోకుండా లోకానుసారంగా బ్రతికావు కాబట్టి నీ బిడ్డలు ఏమైపోయారు? ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడే ఉంటది మోషే, విను, నా మార్గాన్ని నీకు తెలియచేయమన్నావు కాబట్టి, నా గురించి నువ్వు తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నావు కాబట్టి నేను నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనంట మన భాగ్యవంతులు ఉంటారు. జకరియా గ్రంథంలో ఉంటుంది, ప్రభా నీ సన్నిధి మాకున్నప్పుడు మేము భాగ్యవంతులము, నీ సన్నిధిలో మాకు భాగ్యం ఉంది అని జకరియా ప్రవక్త రాశాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో ఉంటుంది, 3-4 వచనాలు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎవరయ్యా భాగ్యవంతులు అంటే దేవుని సన్నిధి ఎవరైతే కోరుకుంటారో, దేవుని సన్నిధిని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే గొప్ప భాగ్యవంతులని బైబిల్ సెలవిస్తా ఉంది. నమ్మిన దేవుని స్తోత్రం చేద్దాం. ఒకవేళ డబ్బు ఉందని నువ్వు భాగ్యవంతులు అనుకోవచ్చు. లోకంలో నాకు భోగభాగ్యాలు ఉన్నాయి, ఆస్తుపాస్తులు ఉన్నాయి, చక్కటి ఉద్యోగం ఉంది, చక్కటి సౌందర్యం ఉంది అని వాటిని గురించి నేను భాగ్యవంతురాలు అనుకోవచ్చు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి భాగ్యము శాశ్వతమైనదా కాదు. మన భాగ్యం ఎక్కడ ఉండాలా? మన భాగ్యం నిత్యత్వంలో ఉంది. అందుకని బైబిల్ చదివిస్తుంది, మన పౌరుషత్వం, మీ పౌరసత్వం పరలోకంలో ఉంది.
మీరు దేవుని పిల్లలు, ఆయనతో మీరు కూర్చుంటారు. క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు పైన ఉన్న వాటినే వెతకాలి, కింద ఉన్నటువంటి వాటిని కాదని పౌలు గారి చక్కటి మాటలు రాసేట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఆయన సన్నిధిని మనము కోరుకోవాలి. ఆయన ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు మన జీవితంలో మనము పొందుకునే వారిగా మనం ఉంటాం. దేవుని సన్నిధి మోషేకి తోడై ఉంటానని దేవుడు చెప్పాడు. అదే దేవుడు నేటికి మన మధ్య సజీవుడుగా సంచరిస్తున్నటువంటి దేవుడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా. 2025 సంవత్సరంలో ఈ మాటను మన జీవితాల్లోకి అప్లై చేసుకుందాం. రెండవ మాటగా చూసుకుందాము. అదే అధ్యాయము 33వ అధ్యాయంలోనే రెండో మాట చెప్తున్నాడు. మోషే పలికినటువంటి ఆ మాటకి, ప్రభువా నీ గురించి నేను తెలుసుకుంటానయ్యా, తెలుసుకోవడం ఉందయ్యా అన్నప్పుడు రెండవ మాటగా, రెండవ వాగ్దానం, మొట్టమొదటి వాగ్దానం ఓకే మోషే నీకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటది అని చెప్పాడు. రెండవ మాట 17 వచ్చిన జరుగుతాం. రెండవది కాగా యెహోవా, ఇదిగో నువ్వు ఆ మాట చెప్పావు కదా, కాబట్టి నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ మీద నాకు ఏం కలిగిందంట? కటాక్షము కలిగినది. చాలా మాట. రెండో వాగ్దానం చెప్తున్నాడు మోషే, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నా కటాక్షం నీకు ఉంటది. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని మోషే విడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశాన్ని ఇవ్వడానికి నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే కొన్ని దినాలు సేనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. పదాజ్ఞలు తీసుకుందామని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల కోసం రమ్మన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. కొంచెం లేట్ అయింది. ఈ లోపు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా పోగు చేసి, మోషే రాడు, మోసే చచ్చిపోయి ఉంటాడు, చాలా దినాలు అవుతుంది, చచ్చిపోయి ఉంటాడు, ఇప్పుడు మనకి ముందుకు నడిపించేటువంటి దేవుడు కావాలా, కాబట్టి మనం ఒక పని చేద్దాం, రే మీ దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకురండి అని పిలుపునిచ్చేప్పటికే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకుని వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కరగేసి ఒక దూడని తయారు చేశారు. ఏం తయారు చేశారు? ఒక దూడని తయారు చేశారు. ఇప్పుడు ఈ దూడని తయారు చేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో ఐగుప్తులో నుండి మనల్ని విడిపించి ఇప్పటి వరకు మనకు తోడై ఉండి నడిపించింది ఇదే అంటారు. ప్రభుని మర్చిపోయారు. ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వారి పట్ల చేసినటువంటి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు, వాటన్నిటిని కూడా చూసినటువంటి వ్యక్తులు, కనులారా చూసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి మరిచిపోయి ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. తమ చేతులతో తయారు చేసినటువంటి మోక విగ్రహములు వాళ్ళని తయారు చేసి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట మనం నడిపించింది ఇప్పుడు వరకు ఇదే. ఈ ఆచారం ఎక్కడ నుండి వచ్చింది తెలిసి ఇశ్రాయేలుకి? ఐగుప్తుల నుండి కాపీ కొట్టారు. ఐగుప్తు ప్రజలు దూడలను ఆవులను ఆరాధిస్తారు, పూజిస్తారు. కాబట్టి ఆనవాయితీ నేటికి కూడా ప్రపంచంలో అదే ఉంది. ఇప్పుడు లోకంలో ఆవుల్ని దూడల్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆచారము అక్కడ నుండి వచ్చిందనమాట. వాళ్ళు విడిచిపెట్టలా, అక్కడ కాపీ చేశారు, దాన్ని పట్టుకుంటానే వచ్చారు. దేవుని వైపు చూస్తాను వచ్చారు అప్పుడు, కానీ వాళ్ళ యొక్క ఆచారాలు ఏవైతున్నాయో వాటిని వదిలిపెట్టలేదు. చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా 2024లో వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటిని విడిచిపెట్టుకోకుండా వాటినే మోసుకొని మళ్ళీ 2025లోకి ప్రవేశించారేమో. అవే మైండ్లో ఉన్నాయేమో, అయ్యే హృదయంలో ఉన్నాయేమో, మళ్ళీ వాటినే నెరవేర్చడానికి చూస్తూ ఉన్నారేమో. వాటిని వదిలిపెట్టాలా, విడిచిపెట్టాలా? లేకపోతే నేను చెప్పినటువంటి వర్తమానం అదే, దేవుడు మాట్లాడినటువంటి మాటలు. నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలా. వాటినే మోసుకొని వస్తే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం, వాటిని విడిచిపెట్టాలా. కానీ ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టారా? విడిచిపెట్టాలా, వాటినే తీసుకొచ్చి ఆరాధిస్తాం. ఇప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరిని కూడా నేను నాశనం చేస్తా.
దేవుని యొక్క ఉగ్రత పాలవటానికి వాళ్ళు చేసినటువంటి పని కారణమైతే వాళ్ళని చంపటానికి దేవుడు అక్కడ ఏం చేశాడు? ముందుకు వచ్చాడు. ఇంకేం ఆలోచించరా, మోషే అడ్డుగా నిలబడ్డాడు. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసి నిలబడితే, మోషే తప్పుకో, నువ్వు తప్పుకో, వాళ్ళని నేను నాశనం చేస్తా అని చెప్పేసి దేవుడు అంటే ఆ రోజున ఎంతమంది చనిపోయారో తెలుసండి? దేవుని యొక్క కోపానికి 3,000 మంది చనిపోయారు. వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం, వాళ్ళ ఆలోచనలు, దేవుని పట్ల వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకి 3,000 మంది బలైపోయారు. 3,000 మంది. మిగతా వాళ్ళందరూ కూడా భయకంతులైపోయి వణికిపోతా ఉన్నారు అక్కడ జరిగినటువంటి కార్యాన్ని చూసి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జాగ్రత్తగా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మోషే ఇక నా వల్ల కాదు, మీరు వెళ్ళండి, ప్రస్తుతం అసలుకైతే మిమ్మల్ని ఇక్కడ నాశనం చేయాలా, వీళ్ళందరూ కూడా నాశనం చేయాలా, వీళ్ళు చేసినటువంటి పని అలాంటిది. కానీ అబ్రహాముకి నేను వాగ్దానం చేశానయ్యా. అబ్రహాము చేసినటువంటి వాగ్దానం, ఇస్సాకుకు చేసినటువంటి వాగ్దానం, యాకోబుకు చేసినటువంటి వాగ్దానం, మీ పూర్వీకులకి మీ పితరులకు నేను చేసినటువంటి వాగ్దానాన్ని నేను నిలబెట్టాలి. కాబట్టి కారణం ఏంటో తెలుసా? మన దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. కాబట్టి వాగ్దానం చేశాను కాబట్టి నువ్వు వాటిని నెరవేర్చాలి. కాబట్టి ఇక నేను రాను, నా దూతను మీకు తోడుగా పంపిస్తా, నా దూతను పంపిస్తా, నా దూత మిమ్మల్ని ముందుండి నడిపిస్తుందని దేవుడు చెప్పాడు. నా విలువ మీకు తెలియట్లా, నా గొప్పతనం, నా ప్రభావం, నా యొక్క ఔన్నత్యం మీకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను రాను, ఎప్పటి వరకు వచ్చాను, నేను రాను, నా దూతను పంపిస్తాను అన్నప్పుడు మోషే చేసినటువంటి ప్రార్థన, ప్రభువా ఇట్లాగే మమ్మల్ని వదిలిపెడితే రేపు ముందు ముందు తరాలు, అన్యులైనటువంటి వాళ్ళు, నేను ఎరగనటువంటి వాళ్ళు, మీ దేవుడు మిమ్మల్ని ఐగుప్తుల నుండి విడిపించి మార్గ మధ్యలోనే చంపేసి కనాన్ అనేటువంటి ప్రాంతానికి తీసుకు వెళ్ళలేనటువంటి అసమర్థుడు అని చెప్పుకుంటారయ్యా. అది ఇష్టమా నీకు? నీ గురించి ఆ విధంగా పలకడం వేసి నీకు ఇష్టమా అని మోషే ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, మోషే నువ్వు పలికినటువంటి మాటలకి నేను నీకు ఒక వాగ్దానం ఇస్తాను. ఏంటి తెలుసా? నా కటాక్షము నీకు ఉంటుంది. పదండి, నా కటాక్షం నీకు ఉంటుంది. కటాక్షం అంటే ఏంటి తెలుసా? కృప. మరొక మాట కృప, కరుణ. ఆయన కరుణ కటాక్షాలు మన మీద ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించాలి. ఇక్కడ చక్కటి వాగ్దానాన్ని మనం అప్లై చేసుకోవాలి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2వ వాగ్దానం చెప్తున్నాడు. ఆయన కటాక్షము, ఆయన కరుణ, ఆయన కృప ఈ నూతన సంవత్సరంలో మనందరి మీద, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉండబోతా ఉంది. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కటాక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన కరుణ కృప ఎల్లప్పుడు మన మీద ఎప్పుడూ ఉంటుంది. గతించినటువంటి సంవత్సరంలో లేదా? ఉంది. ఎన్నో ఆపదలు, ప్రళయం చూసాం. మనం అనుకున్నాం వరద వస్తుంది అనుకున్నాం, పారిపోయారు ఎక్కడో అక్కడ. ఆ తాళం వేయడానికి కూడా సమయం, అమ్మో ఈ వరద వచ్చేసి ముంచేసిందే, వాళ్ళ తాళం తర్వాత అక్కడ పడేరా పదరా అని చెప్పేసి ఇంటిని వదిలేసి పారిపోయినటువంటి సంఘటన చూడలేదా? ఎక్కడ తల దాచుకోవాలో, ఎక్కడ మనకు ఆధారం దొరికిందో, ఎక్కడ మనకు ఆహారం దొరికిందో, మనం ఎలా పోషించబడాలని బిక్కుబుక్కున గడిపినటువంటి దినాలు చూశారుగా. అయినప్పుడు కూడా దేవుని దగ్గర రావడానికి చాలా మంది ఇష్టపడతారు. అనుకున్నట్టుగా వచ్చిందా? అనౌన్స్మెంట్ ఏమైనా వచ్చిందా? అకస్మాత్తుగా వచ్చింది. దేవుడు రాకడ కూడా అలాగే రాబోతుంది. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. మీకు చెప్పి రాడు దేవుడు, అనుకునే విధంగా ఆయన రాకడ వస్తుంది. నువ్వు ఎలాగైతే తాళం కూడా వేయకోకుండా కట్టుబట్టలు ఎలా అయితే పరిగెత్తావో ఆ దినం రాబోతుంది. దేవుని యొక్క మహా ఉగ్రత, దాని నుండి తప్పించేటువంటి అవకాశం ఎవరికి లేదు, ఎవరు తప్పించలేదు. ఆ ఉగ్రత పాలవాలని కనుక నేను ఇష్టపడితే వెళ్ళు, దేవుని నుంచి వేరుగా వెళ్ళిపో, కయ్యూనులాగా. అలాంటి పరిస్థితుల్లో గతించినటువంటి గత సంవత్సరం నేను గొప్ప మేలులతో ఆపద నుంచి తప్పించి నీకు ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి శ్వాసని పీల్చుకోవడానికి దేవుడు ఇచ్చాడు కదా. మరి దేవునికి నువ్వు కృతజ్ఞత స్తుతులు అర్పించావా?
అర్పించాలి. ఆయన కటాక్షము నీ మీద ఎల్లప్పుడూ ఉంది. ఆయన కరుణించే దేవుడు. ఆది కాండంలో కూడా అబ్రాహాంకి ఒక వాగ్దానం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఒక మాట చెప్పాడు. దేవుడు వస్తా ఉన్నప్పుడు, అంటే అబ్రాహాం గారు మరుగు టెండలో మధ్యాహ్నం పూట మంబ్రేలో ఆయన గుడారం తీసుకుని ఆ గుడారం ద్వారం వద్ద కూర్చొని ఉన్నాడు అబ్రాహాం గారు. దేవుడు వస్తా ఉన్నాడు, చూశాడు, గుర్తుపెట్టాడు. అది గొప్పతనం. దేవుని గుర్తుపెట్టి ఆయన ఎదుర్కొనడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంచినట్లయితే దాన్ని దాటి వెళ్ళొద్దయా అన్నాడు. ఆ మాట ఎంత చక్కటి మాట. అబ్రాహాం చెప్తున్నాడు, నీ కటాక్షము నా మీద ఉంచు ప్రభువా, ఒకవేళ నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళవద్దు. ఎప్పుడైతే అబ్రహాం ఆ మాట చెప్పాడు, ఆ తర్వాత మాట ఉంటది, దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు. మరలా ఇదే దినానికి నేను వస్తాను, అప్పటికి శారమ్మ గర్భవతి అయితే నీకు కుమారుని నేను అనుగ్రహించబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కటాక్షము మన మీద ఉంటే దేవుని యొక్క వాగ్దానాలు ఆయన నెరవేర్చడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆయన కటాక్షము 2024 సంవత్సరంలో నువ్వు ఏవైతే కోల్పోయావో వాటిని తిరిగి 2025 సంవత్సరాలు ఇవ్వబోతా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన కటాక్షం మన మీద ఉంది. నమ్మిన దేవుని స్తోత్రం చేద్దాం. ఆయన కటాక్షించే దేవుడు. అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ఈ కటాక్షము. ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్తాడు. అది ఆయన కటాక్షం. ఎరుకో మార్గం మధ్యలో ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఒక గుడ్డి భిక్షగాడు కూర్చున్నాడు. అతని పేరు బర్తిమయి. ఏంటి పేరు? బర్తిమయి. అతను మరిచిపోకూడదు మనం. బర్తిమయి నాకు చాలా ఇష్టం. అతని భిక్షగాడు గుడ్డివాడు రెండు ఉన్నాయి. ఎరుకో మార్గ మధ్యలో ఆ పక్కన ఒక క్లాత్ వేసుకొని అడుక్కుంటా ఉండేవాడు. బాబు ధర్మం చేయండి ఆయన కేకలు వేస్తా ఉండేవాడు. ఒక రోజు యేసు ప్రభు అదే మార్గంలో వెళ్తూ ఆలోచించాడు. జన సమూహం వెళ్తా ఉంటుంటే ఆ సందడికి అతని చెవులు పడినప్పుడు అడిగాడు, బాబు ఎవరు వెళ్తున్నారు, ఏంటి అడావుడి అంటే చెప్పారు, యేసు ప్రభు, నజరుడైనటువంటి యేసు ప్రభు ఈ మార్గాన్ని వెళ్తా ఉన్నాడు. విన్నాడు, ఎవరో చెప్తే విన్నాడు. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన అని విన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అప్పటి వరకు చేసినటువంటి కేకలు, బాబు ధర్మం చేయండి అన్నటువంటి కేకలు ఆ రోజున వేరే విధంగా కేకలు వేశాడు. ఏంటిది తెలుసా? దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను కటాక్షించయ్యా. కటాక్షం అంటే కరుణ అని కూడా అర్థం వస్తుంది. నన్ను కటాక్షించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభు అని కేకలు వేయటం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గద్దించారు. రే, యేసు ప్రభు ఎంత బిజీ తెలుసా? ఆయన స్వస్థత, అనేక మంది స్వస్థత పడాలని, ఆయన వస్త్ర చెంగు పట్టుకోవాలని, ఆయనతో కాసేపు మాట్లాడాలని కదా. రాజకీయంగా తిట్టేస్తున్నారు అనుకో, చాలా మంది మనం ఏం చేస్తాం, ఆయనతో ఫోటో దిగాలని చూస్తాం. ఒక సెలబ్రిటీ ఎవరైనా వెళ్తే ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తాం. అరే అలాగ ఉందరా, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఆయనతో మాట్లాడాలని వెళ్తా ఉంటే నీకు దొరుకుతాడు ఆయన, నువ్వు గుడ్డోడి కూర్చో అని చెప్పేసి అక్కడ వాక్యం ఉంటుంది. గద్దించారు. కానీ ఆ గద్దింపుకి భర్తమయ్యి ఆగిపోయాడా? ఆగిపోవాలి. ఇప్పుడు భర్తమయ్యి ఉన్నటువంటి ఆలోచన ఏంటి తెలుసా? రోజు ధర్మం వేసేటువంటి వాళ్ళే బహుశా ఉంటారు, అరే కాముకుండు, ఇదిగో నువ్వు కాము లేవనుకో, రేపు వేసే డబ్బులు కూడా ఏంటి నేను అని ఉంటారు. రోజు ధర్మం చేస్తున్నావు కదా, అవి కూడా ఏం నువ్వు కాముకుండు అని గద్దించినప్పుడు కూడా భర్తమైకున్నటువంటి ఆలోచన తెలుసా? ఈ సమయం చాలా వాల్యుబుల్. నా యేసయ్య ఈ మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఈ సమయం కనుక నన్ను దాటిపోయి కనుక వెళ్తే, ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోకపోతే మరెన్నడూ కూడా ఇక ఆ సమయం నాకు రాదు, నాకు స్వస్థత అనేది రాదు, నాకు విడుదల అనేది రాదు అని సమయాన్ని పోనీకోకుండా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనుకున్నాడు. ఈసారి మరింత కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, అయ్యా నన్ను దాటి వెళ్ళదయ్యా, నన్ను కరుణించు ప్రభా అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆయన కేకలు యేసయ్యకి వినపడ్డాయట. అంత పెద్ద క్రౌడ్లో
ఒక గుడ్డివాడు వేసినటువంటి కేకలకి యేసయ్య ఆగిపోయాడంట. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతో మంది దేవుని యొక్క భక్తులు, ఎంతో మంది ప్రవక్తలు, గొప్ప గొప్ప భక్తులు, దైవజనులు బైబిల్లో సూర్యచంద్రులను ఆఫ్ చేశారు, ఎర్ర సముద్రాన్ని ఆఫ్ చేశారు, వర్షం పడకుండా వర్షాన్ని ఆఫ్ చేశారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, సృష్టిని వాళ్ళు ఆఫ్ చేశారేమో కానీ ఒక గుడ్డి భిక్షకుడు ఎవరిని ఆఫ్ చేశాడు తెలుసా? ఆ రోజున సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆఫ్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు పనికిరానటువంటి వాడు, విలువేలేనటువంటి వాడు ఆ దినాన అతని వేసినటువంటి కేకలకు నా యేసయ్య నిలిచిపోయాడు. ఆయన కటాక్షము ఆ గుడ్డి భిక్షకుడి మీద ఉంది. వచ్చాడు, నీకేం కావాలి, నీకేం కావాలి భక్తమై అని అడిగాడు. ప్రభువా, మనమైతే ఏం కోరుకుంటాం తెలుసా? అయ్యా, ఉంటా కూడా ఇల్లు లేదయ్యా, మంచి ఇల్లు, మంచి మేడ. అది ఎలా ఉండాలి తెలుసా? జగనన్న అక్కడ కట్టాడంట. ఎక్కడ? వైజాగ్లో. అంత మించి ఉండాలి ప్రభు. మరి దేవుడిని చిన్న చితకాలంగా అలా ఉండాలి ప్రభు అని కోరుకుంటాను. అదే లేదా నాకు ఒక 100 కేజీలు బంగారం కావాలని కోరుకుంటావేమో. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటినే నువ్వు కోరుకుంటావేమో. కానీ ఈ గుడ్డివాడు ఏం కోరుకున్నాడు తెలుసండి? అయ్యా, నీ సుందరమైనటువంటి దర్శనాన్ని చూడాలని ఇష్టపడతా ఉన్నాను. నీ ముఖాన్ని నేను చూడాలి ప్రభువా అని ఆశపడ్డాడు. నాకు కళ్ళును ప్రసాదించవా అని ప్రార్థన చేశాడు. ఆయన అవసరతని గుర్తించినటువంటి దేవుడు. నిజంగా ఆ భక్తిమై చేసినటువంటి, కోరినటువంటి ఆ మాటకి దేవుడు ముగ్ధుడై ఉంటాడు. వెంటనే ఆ కళ్ళును ఇచ్చాడు. ఆయన కటాక్షము ఆ భక్తిమై మీద ఉంది కాబట్టి ఆ దినాన నేను అనుకుంటాను, ఆ భక్తిమయ్యకి కళ్ళు రాగానే మొట్టమొదటిసారి దేవుని యొక్క ముఖాన్ని చూసి ఎంతో మురిసిపోయి ఉంటాడు. యేసు ప్రభు సుందరమైనటువంటి ఆ దర్శనాన్ని చూసి, ఆ ముఖాన్ని చూసి ముక్తుడై పరవశించిపోయి ఉంటాడు భక్తిమై. ప్రభువా, ఎంతో కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు ఆ కటాక్షాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. కోరుకుంటున్నావా? మోషే, నా కటాక్షం నీకు ఉంటదయ్యా అని మోషేకి చెప్పినటువంటి దేవుడు నేడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా నా కటాక్షము నీ మీద ఉంటది. జాహ్నవి, నీ మీద ఉంటది. ఆశీర్వాదం గారు, నీ మీద ఉంటది. ఫలానా బ్రదర్ థామస్ గారు అని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్తున్నాడు, నా కటాక్షము నీ మీద ఉంటది. ఎప్పుడు ఉంటది? దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని స్వీకరించావా? రెండో వాగ్దానం ఇది. ఆయన కటాక్షం, ఆయన కరుణ మన మీద ఉంటుంది. ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. మూడో మాట చెప్పి నేను ముగించుతాను. అదే నిర్గమాకాండము. ఇక్కడ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. భక్తిమయ్యి ఎంతమంది ఆగిపోమన్నా ఆగిపోయాడండి? చెప్పండి. ఆగాడా? అరవటం. అని మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని సన్నిధికి వెళ్తున్నామని అనగానే, యేసు ప్రభుని విశ్వసించినప్పుడే నీకు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. చాలా మంది నిన్ను నిరోధించడానికి చూస్తూ ఉంటారు. ఎందుకు అక్కడికి వెళ్తాను అనేవాళ్ళు ఉంటారు. లేదంటే అప్పుడే బండ్లు వస్తూ ఉంటాయి, అప్పుడే చుట్టాలు వస్తూ ఉంటారు. కానీ దేవుడికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, ఆగిపోమన్నారని గుడ్డివాడు ఆగిపోయాడా? ఆగిపోవాల. నా భర్త ఆగిపోమన్నాడని చెప్పేసి చాలా మంది ప్రార్థనకు రాకుండా ఆగిపోతూ ఉన్నారు. నా బంధువులు ఆగిపోమన్నారని చెప్పేసి ఆగిపోతూ ఉన్నారు. ఇంకెవరో చెప్పారని చెప్పేసి దేవుని సన్నిధికి రాకోకుండా నువ్వు ఆగిపోతున్నావే. మరి దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? భక్తమై ఆగిపోయాడా? ఆగిపోలా. ఇక్కడ మాట మీరు గమనించండి. భక్తమై ఆలోచనలు ఉంది కాబట్టి దేవుడు దాటి వెళ్ళలేదు. అనేవాడు తెలుసా? అయ్యా ప్రభు, నన్ను దాటి వెళ్ళొద్దన్నాడు. ఈ రోజు ప్రభు చెప్తా ఉన్నాడు, నిన్ను దాటి వెళ్ళే దేవుని కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడి ప్రసన్నత కోసం మనం దేవుడి సన్నిధిలో కూడుకున్నామో, ఆ దేవుడు మనం దాటి వెళ్ళే దేవుడు కాదు.
నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆగిపోతాడు. బహుశా నీకున్నటువంటి దేన పరిస్థితిని బట్టో, నీకున్నటువంటి లేమిని బట్టో, నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టే నీ దగ్గరికి రాకోకుండా నీ దాటిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఈ లోకంలో. బహుశా అలాంటి వాళ్ళు నీ స్నేహితులే కావచ్చు, బహుశా అలాంటి వాళ్ళు నీ బంధువులే కావచ్చు, నీ కొలీగ్సే కావచ్చు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళే కావచ్చేమో. నీకున్నటువంటి సమస్యను బట్టి, లేమిని బట్టి, నీ దగ్గర డబ్బు లేని కారణంగా వీడి దగ్గర ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పేసి నేను దాటి వెళ్ళిపోవచ్చాము. కానీ నా యేసయ్య దాటి వెళ్ళే దేవుడా కానీ కాదు. ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు. నీకున్నటువంటి పరిస్థితిని ఆయన గమనిస్తాడు. ఆయన నీ దగ్గరే ఉంటాడు. ఆయన దగ్గరుండి నీకున్నటువంటి ఆ అవసరతని తీర్చి ఆయన సంకల్పాన్ని నెరవేర్చి కానీ ఆయన ముందుకి అడుగులు వేయగలరు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒకవేళ లేమిలో ఉన్నావా, ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నావా, తీరని అప్పు బాధలతో సతమతమైపోతా ఉన్నావా, బిడ్డల భవిష్యత్తు గురించి కన్నీరు అవుతున్నావా, నా బిడ్డలు నా మాట వింటలేదండి, తాగుబోతులుగా వ్యభిచారస్తులుగా తక్కువ వయసులోనే తిరుగుతూ ఉన్నాడండి, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడండి, నా గుండెంతో కూడా బరువెక్కిపోతా ఉంది, తట్టుకోలేకపోతున్నానండి, నా బిడ్డ ఎటు వెళ్ళిపోతాడో ఏమైపోతాడో అని విచారంతో తలడిల్లిపోతున్నానని చెప్పేసి అనేకమైనటువంటి ఐహిక విచారంతో నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. నా కటాక్షం నీకు ఉంటది, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను దాటి వెళ్ళే దేవుడిని కానే కాదు. నేను స్తోత్రం కలిగిన కాక. ఖచ్చితంగా ఆయన నీ పట్ల కార్యం చేయబోతా ఉన్నాడు. ఆయన కరుణ, కటాక్షాల, కృప, ఆయన యొక్క ప్రభావము, మహిమ, ఆయన సన్నిధి, ప్రసన్నత నీకు ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మి వాడు దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 3 చూద్దాం. నిర్గమకాండము 3వ వాగ్దానాన్ని చెప్పాడు. 33వ అధ్యాయంలో 19వ వచనం చదువుకుందాం. ఆ మాటను వినిపించి ఆయన నా మంచితనమంతయు